వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకుని వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. 1వ నుండి 9వ తరగతి విద్యార్థులు వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులతో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నేత ప్రతాప రామకృష్ణ, పట్టణ రైతుల పద్మలత దంపతులు, పాఠశాల కరెస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ ప్రదర్శన విద్యార్థులు శాస్త్రపరమైన అవగాహన పెంచి భవిష్యత్ పరిశోధనలకు ప్రేరణలిచ్చేలా సాగిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఎప్పుడు పోయినాక హాట్ అన్న ఎక్కడైనా మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా బతకని అవునా నేనేమన్నా అంటా కూర్చోండి కూర్చోండి నువ్వు కూర్చొని వస్తాను కూర్చోండి కదా Please go and sit in Saraswati Black one room. మీకు నచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ యొక్క నెంబర్ని వెళ్ళే ముందు ఖచ్చితంగా మా పిల్లల యొక్క ప్రశ్న ఇచ్చారు. ఎగ్జిక్యూట్ చూసినటువంటి నెంబర్ని గుర్తుపెట్టుకొని ఆ నెంబర్ మీరు ఈ ఓటింగ్ బాక్స్లో The parents who are interested, please come and give your voice. Good morning, sir. This is Asya from 8th standard. This is my project. My project name is Water Purification System. Water purification system be unwanted contaminants like chemicals, bacteria, parasites, suspended solids and impurity from water, making it safe for consumption of water. Half of the purified water from this sandy glass, the water is going into cotton. In this cotton glass, the dusty water is completely changes into purified water. Good morning everybody, my name is Arya from 7th standard. This is blood circulatory system. In this project you can see how blood is circulated in our body. First the deoxygenated blood from our body reaches the right ventricle, next to the right and next to the pulmonary artery and to the lungs. The lungs mixes the oxygen which we breathe and it prepares the oxygenated blood. The oxygenated blood will move to pulmonary vein and next to left atrium and left ventricle. And the heart circulates into organs. A hydraulic JCB project is a hands-on science project that teaches how a hydraulic JCB works. Connect a hydraulic cylinder to the JCB arm and bucket using plastic tubing. Activated the pump syringe to fold two different cylinders. The pressure extends or retracts the hydraulic cylinders which move arm and bucket
uses which to direct the food to differential industry which food in the This is pregnancy. This is blood checking machine. We have to check the sugar test is called glucose. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఈరోజు జరుగుతున్న ఈ సైన్స్ ఫేర్లో ఉండడం చాలా బాగుంది. వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. చిన్నపిల్లలకి ఇంత మంచి అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం అనేది కృష్ణవేణి స్కూల్ వాళ్ళకే ఇది చెందింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే ఒక మాట నిజంగా చెప్పాలంటే కరెస్పాండెంట్ గారు వారు తీసుకుంటున్న ఈ యొక్క ప్రత్యేక శ్రద్ధ అనేది చాలా బాగుంది. నేను ఎంఈఓ ఆఫీస్ నుండి సిడబ్ల్యూఎస్ఎం టీచర్గా స్పెషల్ ఎడ్యుకేటర్గా ఉన్నాను. అయితే చిన్నపిల్లల విషయంలో మేము చిల్డ్రన్ సైకాలజీ నా సబ్జెక్ట్ ఉంది. పిల్లలకి ఇలాంటి అవేర్నెస్ అనేది చిన్న వయసులోనే ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మనం ఎంతసేపు సబ్జెక్టులు చెప్తున్నామా, టీచింగ్ చేస్తున్నామా, పిల్లలకి ర్యాంక్స్ తెస్తున్నామా అనేది అయితే పక్కన పెడితే పిల్లల్లో వారిలో ఉన్న ఒక కళని బయటకు తీయడం, వాళ్ళ పిల్లలకు కూడా మంచి మెలకువలు బాగున్నాయి. సో నేను నిజంగా పర్సనలీ ఒక స్పెషల్ ఎడ్యుకేటర్గా ఈ స్కూల్ని, ఈ చిల్డ్రన్స్ని చక్కగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ టాలెంట్స్ వాళ్ళ ఏజ్కి మించి ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఈ పిల్లలు చక్కగా వారు అనుకున్న దానికంటే గొప్ప స్థానంలో ఉంటారనడానికి పేరెంట్స్ ఒక మంచి చాయిస్ అయితే తీసుకున్నారు కృష్ణవేణి స్కూల్లో జాయిన్ చేయడం కూడా. ఐ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ చేస్తూ ఉన్నాం. అంటే చిన్న పిల్లల్లో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క వింగుల పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ నాలెడ్జ్ అవి కూడా మనకు బాగా కనిపిస్తూ ఉన్నాయి కనుక ఏ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది కూడా ఈ వయసులో ఈ ఏజ్లో బయటపడుతుంది మనకు. మరి దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు. చాలా విజయ టాలెంట్ స్కూల్ టీచర్స్ కానీ వాళ్ళు కానీ చాలా మ్యాచ్యూరిటీగా కనిపిస్తూ ఉన్న పిల్లలు కూడా కనుక వారందరూ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్లో అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని కోరుతూ దీనిలో పార్టిసిపేట్ భాగస్వామ్యమైన చిన్న పిల్లలకు స్టాఫ్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వేదికను అలంకరించిన ప్రతాపరం కృష్ణ గారికి, ఎంఈఓ సార్, వెంకట కృష్ణ సార్, డాక్టర్ శ్రీనివాస్ సార్, విజయలక్ష్మి మేడం, మాధవి మేడం అండ్ ప్రశాంతి మేడం అండ్ ఆల్ ద టీచర్స్ ఆఫ్ ద డయాస్ and my dear friends, ఈ సైన్స్ ఫేర్ అనేది సో టుడే సైన్స్ ఫేర్ has been conducted by Krishnaveni Talent School. So like I think I'm attending this such a science fest for the first time, and at the outset let me it's not yet started, but at the outset let me congratulate even all the students who have participated, and I also extend my heartfelt congratulations to the winners who are going to be the winners. Okay, and actually see this science fest, it's going to create some interest, and it's going to exhibit students knowledge, their talents, their skills. So and also actually దీని వల్ల ఏమవుతుందంటే like all the students are not the same. Some students they have shy, they have even though they have knowledge they may not be able to explain it, and some people have stage fear. So for such students, all must be knowing, see he was first inspired when he went to his school when there was a science exhibition in a school where his teacher has explained him about the flying bird in flight. So when he saw that, he thought he should do something which is going to fly, which is going to go in the sky. So of India. So oka chinna thought, chinna idea itself is going to make people or the students to something which you may not expect. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన విలియమ్స్ అని, హీ వాజ్ అ పూర్ స్టూడెంట్. ఐ సా దట్ ఐ వాజ్ రిమెంబరింగ్ దట్ విలియం. సో ఆ విండ్ మిల్ చూసిన తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే సరే ఇది ఏంటి అసలు తెలుసుకోవాలని ఆయన స్కూల్లో లేకున్నా కానీ హీ వెంట్ టు ఎ లైబ్రరీ అండ్ స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ దిస్ విండ్ మిల్. తర్వాత ఏం చేశాడంటే చిన్నగా హీ గాట్ స్క్రాప్ ఫ్రమ్ ఆల్ ద